మనకి నిన్న ఇంగ్లాండ్ మీద లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్లో మన వాళ్ళు ఓడిపోయారు కదా. అయితే అసలు దీనికి ఓటమికి మెయిన్ రీజన్ ఏంది, అసలు గెలిచే సినారో ఎలా క్రియేట్ అయింది అనే దాని గురించి మనం మాట్లాడే కంటే శుభ్మన్ గిల్ ఏమంటున్నాడు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం ఒకసారి. అయితే ఇక్కడ శుభ్మన్ గిల్ చెప్తుంది ఒకటే, మేము ఈ మ్యాచ్ ఓడిపోయాం కదా, సో ఓడిపోయామని చెప్పేసి ఎక్కడ కూడా మేము అసలు నిరాశ చెందట్లేదు. సో మేము భయపడేది లేదు, బాధపడే సిచ్యువేషన్ కూడా లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్లో చూసుకుంటే ఒక సిచ్యువేషన్లో మేము గెలుస్తాం అనే సినారో క్రియేట్ చేశారు మా బ్యాట్స్మెన్స్. దాని తర్వాత మరి ఓడిపోయామంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ గెలవడానికి గెలిచే సిచ్యువేషన్స్ ఏర్పాటు చేసింది మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ రవీంద్ర జడేజానే. ఎందుకంటే 61 కొట్టాడు, అది కూడా 181 బాల్స్ ఆడి. మరి ఇక్కడ టెయిల్ ఎండర్స్ మద్దతు తీసుకొని అంతా మంచిగా పర్ఫామ్ చేసి ఒక స్టేజ్లో చూసుకుంటే ఇంగ్లాండ్ బౌలర్స్ అందరికి కూడా చొక్కలు చూపించాడు. మరి ఇక్కడ ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సింది రవీంద్ర జడేజాకే. అతనికి మేము ఎప్పుడు కూడా మరి ఇక్కడ నుంచి మేము ఎటువంటి సందేశం కూడా అందించలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎటువంటి సిచ్యువేషన్లో ఎలా ఆడాలా, ఎటువంటి టైంలో అపోజిషన్ టైలెండర్స్కి బ్యాటింగ్ ఎప్పుడు ఇవ్వాలా అనేది అతను పూర్తిగా తెలుసు. అందుకని చెప్పేసి మేము ఎక్కడా కూడా అతనికి సందేశం అందించలేదు. దాని తర్వాత ఇంకో పక్క చూసుకుంటే మేము ఇది ఓడిపోవడానికి ఒకటే రీజన్. ఆ రీజన్ ఏంటంటే మేము ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంకొక 50-60 రన్స్ కనుక ఎక్స్ట్రా చేసినట్టయితే ఆటోమేటిక్గా గెలిచేవాళ్ళం. సో మాకు ఏదైతే టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది కేవలం రిషబ్ పంత్ వికెట్ అనే చెప్పాలి. ఎందుకంటే అతను రన్అట్ కనుక అవ్వకపోయినట్టయితే ఖచ్చితంగా మాకు 100 రన్స్ అయినా సరే ఆధిక్యంలో ఉండేవాళ్ళం. సో దాని తర్వాత ఇంకో విషయం మాకు తెలుసు, అదేంది సరే సెకండ్ మాకు 4th ఇన్నింగ్స్ వచ్చింది. 4th ఇన్నింగ్స్లో ఇక్కడ 150-200 కంటే ఎక్కువ టార్గెట్ చేయడం అనేది చాలా కష్టం అని మాకు తెలుసు. అందుకని చెప్పేసి మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేసాం. అదేంది, ఎట్టి పరిస్థితుల్లో ఒకటి లేదంటే 2 50+ పార్ట్నర్షిప్లు వస్తే చాలు మనకి అనుకున్నాం. కానీ మా బ్యాట్స్మెన్స్ మరి ఆ 50 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడంలో కొంచెం స్ట్రగుల్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు. సో మరి అటువైపు చూసుకుంటే మా బ్యాట్స్మెన్స్ మీద పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు వాళ్ళ బౌలర్స్. సో క్రెడిట్ మాత్రం వాళ్ళ బౌలర్స్కి ఇవ్వాల్సిందే. అయితే మరి దీని తర్వాత చివరిలో వచ్చేసరికి సిరాజ్ అదేవిధంగా జడేజా, సో వీళ్ళిద్దరి మధ్య ఏదైతే పార్ట్నర్షిప్ ఉందో ఇప్పటి వరకు అయితే మనకు జడేజా క్రీజ్లో ఉన్నాడో గెలుస్తాం అనే నమ్మకం మాకు ఉంది. కానీ మరి చివరిలో కొంచెం దురదృష్టవశాత్తు మేము ఓడిపోయాం అని చెప్పేసి శుభ్మన్ గిల్ కూడా దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఇక్కడ 2 పాయింట్లు చెప్తున్నాడు. మరి మేము ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏదైనా ఉందంటే అది రిషబ్ పంత్ వికెట్. దాని తర్వాత మరి మేము గెలిచే సిచ్యువేషన్ క్రియేట్ చేసి మాత్రం జడేజా అని చెప్పేసి 2 స్టేట్మెంట్లు ఇచ్చాడనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.